టీపీసీసీ మహేష్ గౌడ్కి మండల్లో చాచి చంపకాయ కొట్టినట్టు కొట్టి, ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏందో నేను మాత్రం అంటే ఈయన బాధ ఏందో నాకు అర్థం కాలేదు. ఇది అందరూ డ్రగ్ టెస్ట్ చేయించుకొని పోవాలి అని చెప్పారు. దానికి సిద్ధం అన్నారు కదా, మళ్ళీ అన్న తర్వాత ఇంకా మండల్లో ఎందుకు ఆ చర్చ? సో ఏమన్నాడు మండల్ చైర్మన్, ఏంద్రా నాయన నీ లొల్లి, మండల్లో లేని వ్యక్తుల గురించి మాట్లాడము సబబు కాదు అని చెప్పిండు. పెట్టు మీ ముఖ్యమంత్రికి చెప్పేసి ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ డ్రగ్ డ్రైవ్ పెట్టని చెప్పండి. ఎవరైనా కాదంటే అది ఎవరైనా కానీ తప్పించుకురనుకో వాళ్ళు నిజంగా నేరస్తులే కదా. పెడితే తప్పించుకుంటే అప్పుడు మాట్లాడాలా. మీరు మాట అన్నాక పెట్టాల్సి ఉంటారు, బయట అసెంబ్లీ గేట్ పైన పెడితే అయిపోతుంది కదా. ఉట్టిగానే మనం పబ్లిసిటీ కోసం ఏది పడుతుంది మాట్లాడితే అయిపోతుంది అనుకుంటే అయిపోతుందా? ఆల్రెడీ ఆయన నీ పోస్ట్కి ఎసరు పెట్టినట్టున్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఒకసారి చూసుకో, నిన్ను వీకి జగ్గారెడ్డిని పెట్టామని అంటున్నాడు. అందుకే జర చూసుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడరు. వాళ్ళ పార్టీలో ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన ఫామ్ హౌస్లో వాడేదో డ్రగ్తో దొరికితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి ఏం సంబంధం? ఇప్పుడు మీ దాంట్లో ఎవడో దొరుకుతాడు, ఇంకా మీ దగ్గరుండి మీ ముఖ్యమంత్రి చేయించినట్ట. ఇప్పుడు టీడీపీ ఎంపీ దొరికిండు, చంద్రబాబు నాయుడు దగ్గరుండి నాయన నువ్వు పో ఈ పలానా ఫామ్ హౌస్లో పోయి నువ్వు డ్రగ్ కొకైన్ దాంట్లో లిక్కర్లో కలుపుకొని తాగని చెప్పిండా. అక్కడ ఆ వ్యక్తి ఎట్లానైతే ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా. ఏం పని లేదు ఎంగిలకి. ఆడ ఉన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, లేకపోతే మాజీ మంత్రి హరీష్ రావుకి ఇంకేం పని లేవా? ఏ ఫామ్ హౌస్లో కూర్చొని ఎవడేం చేస్తున్నాడు, వాడేం చేస్తుండే, వాళ్ళు అదే ఆలోచిస్తలేరు. ప్రజల గురించి ఆలోచిస్తున్నారు, ప్రజలకు వచ్చిన కష్టాల గురించి ఆలోచిస్తున్నారు, ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తున్నారు, నీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, నిధుల గురించి ఆలోచిస్తున్నారు, నియామకాల గురించి ఆలోచిస్తున్నారు. ఎవడేడ డ్రగ్ తీసుకుంటున్నాడు, ఎవడేడ మందు తాగుతున్నాడు, ఎవడేడ రికార్డ్ డ్యాన్స్ చేస్తున్నాడు, ఎవడు బురదలో బొరలాడుతున్నాడు, ఇది కాదు కదా వాళ్ళ పని. వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఇక్కడ కనుక నిజంగానే మీ మాటల్లో, మీ తలతిక్క మాటల్లో, మీ పైత్యంలో మీరు చెప్పినట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధం ఉంటే ఇంకా ఆడ కూడా చంద్రబాబు నాయుడు సంబంధం ఉన్నట్టుగా దగ్గరుండి ఆయన చేయించిండా? మరి ఎవరికైనా ఒకటే నీతి ఉంటుంది కదా. ఆయన అయితే చెప్పడు కదా, నాయన నువ్వు ఎంపీవి, నేను వెనకాల ఉన్నపో నువ్వు పోయి చేసుకోపో, ఫామ్ హౌస్లో పోయి నువ్వు డ్రగ్ తీసుకోపో, లేకపోతే మందు తాగుపో, లేకపోతే కొకైన్ కొట్టుపో అని చెప్తారా? ఆ మాత్రం కొంచెం బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటే అది ఎవరు? అరే బా, మీరు ప్రజాప్రతినిధులు అయి ఉండి మాట్లాడుతున్నారు కదా. శాసనమండలిలో ఏందా మాటలు? అక్కడెక్కడో అతను ఎవరో తీసుకుంటే ఏం సంబంధం? ఇలా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం? ఒక చేతుకున్న 5,000 ఒక రకంగా లేవు, వాడి మనస్తత్వం ఎట్లా తెలుస్తుంది? ఎవడి విపరీత చర్యలకు పాల్పడతాడో వాడే పోతాడు, వాడు భవిష్యత్తే కదా నాశనం అయ్యేది. అక్కడనేమో చంద్రబాబు నాయుడిని కాపాడాలి, ఎంత ప్రయత్నం చేసిరు. చంద్రబాబు నాయుడుకి మచ్చ రాకూడదనేసి తెలంగాణలో ఎంత ప్రయత్నం చేసిరు తెలియదా ముచ్చట? తీరా దొరికిన తర్వాత ఇవాళ అవస్థలు పడుతున్నారే. కొంచెమన్నా మాట్లాడేటప్పుడు చదువుకున్న వాళ్ళము, జ్ఞానం ఉన్నది, ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడకూడదని సోయి ఉండాలి. ముందు ఆయన గురించి మాట్లాడు. మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు, నువ్వు వద్దంట జగ్గారెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయమని. ముందు మీ పదవి చూసుకోండి, అది ఉంటుందో ఊడుతుందో కనీసం.